ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత అవినాష్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు? రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఏదో డబ్బు సంచుతున్న డబ్బులతో ఏదో మిస్టేక్ యాక్సిడెంటల్ సీఎం పదవిలో కూర్చున్న తర్వాత ఏమైందంటే ఏం మాట్లాడినా అర్థం కావట్లేదు. ప్రజల నుంచి ఇది తక్కువ సమయంలో ఉన్న ప్రభుత్వం మీద కావచ్చు, నా మీద కావచ్చు వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక ఈరోజు సీఎం మాజీ సీఎం ఎవరైతే ఉన్నారు కేసీఆర్ గారి మీద ఏంటంటే మాటలు వెళ్ళబుచ్చుకుంటున్నాడు. ఆయనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కక్షను కావచ్చు, ఇతర వ్యక్తిగత విషయాలు ఏంటంటే బయటకు వెళ్ళబుచ్చుకుంటున్నాడు. చిన్న విషయం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కట్టె పట్టుకుని నడలేకపోతున్నాను అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నావు కదా. ఆయన ఉద్యమం చేసినప్పుడు, ఆయన తెలంగాణ కూడా కొట్టలేనప్పుడు నువ్వేనో ఏడ పెయింటింగ్లు వేసుకున్నావు. ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నీ స్థాయి ఎంత, నువ్వెంత? ఏదో డబ్బుల సంచుతో సీఎం పదవి కొనుక్కోగా నువ్వు పెద్ద అదని ఫీల్ అవుతా ఉన్నావా? ఏం కేసీఆర్ గారి మీద కామెంట్ చేస్తూ ఉన్నావా? ఇంకో విషయం ఏంటంటే స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సంబంధించిన ట్విట్టర్కి సంబంధించిన అకౌంట్లోనే వాళ్ళే ఒక పోల్ నిర్వహించారు. ఏమని నిర్వహించారంటే, మీకు ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజాపాలన కావాలంటే లేదయ్యా, మాకు కేసీఆర్ సార్ గారు ఫామ్ హౌస్లో ఉన్నా సరే మాకు అందించినటువంటి రైతు బంధు వచ్చింది, మాకు వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి వచ్చింది, మాకు వచ్చేటటువంటి దళిత బంధు వచ్చింది, మాకు వచ్చినటువంటి స్కాలర్షిప్ సమయానికి వచ్చినాయి, మాకు వచ్చినటువంటి పథకాలను కావచ్చు, కేసీఆర్ గారు పెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకం కావచ్చు మా ఇంటి దాకా వచ్చింది. కానీ నీలాగా ప్రజాపాలన అని చెప్పేసి మోసం చేసుకుంటాను చెప్పేసి ప్రజలను ఏం చేశారంటే దాదాపుగా 70% కేసీఆర్ గారికి వస్తే 30% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు పోలింగ్ చూపించింది. అంటే దీనిని కూడా అంటే కనీసం సీఎం రేవంత్ రెడ్డి నేను ఒక సభలో మాట్లాడుకుంటూ టిక్ టాక్ అని మాట్లాడుతూ ఉన్నాడు. టిక్ టాక్ బ్యాన్ అయింది నాయన, తెలంగాణ మన భారతదేశంలోనే టిక్ టాక్ అనేది బ్యాన్ అయ్యి కూడా కొన్ని సంవత్సరాలుగా కావస్తూ ఉన్నది. అంటే కనీసం రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే కనీసం టిక్ టాక్ బ్యాన్ అనే విషయం కూడా తెలియదు. అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కమిషన్ మీద పడ్డాడు. అవును రేవంత్ రెడ్డి గారు నిజంగా కేవలం బరాబర్ కేసీఆర్ గారు కట్టెపట్టుకోకుండా నడుస్తాడు. నీ కమిషన్ రాకుండా మీకు సొంత పార్టీ అనేటువంటి ఇప్పుడు మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. 10 మంది ఎమ్మెల్యేలు మీ క్యాబినెట్ ఉన్నటువంటి ఒక మంత్రికి డబ్బులు వంచలేక, డబ్బులు కమిషన్ లేక అని చెప్పేసి 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా మీటింగ్ పెట్టుకోవాలి వాళ్ళ పరిస్థితి. అంటే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా స్వేచ్ఛగా ఏమైనా పనిచేసుకుందాం అంటే జరిగే పరిస్థితి లేదు. అలాంటి నువ్వు ఈరోజు కేసీఆర్ని విమర్శిస్తా ఉన్నావా? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, నువ్వు నోరు అదుపులో పెట్టుకో. నువ్వు దాదాపుగా సంవత్సరం అవుతా ఉన్నది, నువ్వు సంవత్సరం అవుతా ఉన్నది. కనీసం నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రం పైన ఈ భూభాగం మీద కావచ్చు, ఇక్కడ వ్యవస్థ మీద కావచ్చు, ఈ సిస్టమ్ మీద కావచ్చు, కనీసం నీకు ఒక అవగాహన వస్తుందేమో అనుకున్నాం. కానీ ఇప్పటివరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ల మీద కావచ్చు, వివిధ సంబంధించినటువంటి శాఖల మీద ఇప్పటివరకు నీకు ఒక అవగాహన రావట్లేదు. నువ్వు సంవత్సరం అవుతా ఉన్నది, ఏం చేసినావు అది చెప్పు. కేవలం ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా నువ్వు సీఎం అయ్యి కూడా సంవత్సరం అవుతా ఉంటే కూడా ఇప్పటికి కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉన్నావు. నువ్వు తస్మా జాగ్రత్త. నీకు అంతగానంగా నీకు చేత కాకపోతే, ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత వల్ల నీకు అంత చేత కాకపోతే, ఇప్పటికి మనం ఇంత ముందే చూసినాం ఒక లైవ్లో ఏంటంటే ఆయన పార్టీకి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్గారెడ్డి గారు మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. అంటే నీ పరిస్థితి అంది. అంటే నీ సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు కూడా దీన్ని గుర్తుపట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి పనులు ఎట్లా ఉన్నాయి, అంటే నీ యొక్క పరిపాలన ఎట్లా ఉన్నది, నువ్వు చేసేటువంటి పనులు ఎట్లా ఉన్నాయి. కాబట్టి కనీసం మీ సొంత పార్టీ నాయకులు కూడా ఇప్పటివరకు నేను గుర్తుపట్టే ప్రసక్తి లేదు. అలాంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా చేతనైతే తెల్లారులేస్తే కేసీఆర్ గారి మీద వరడం ఎందుకు? ప్రభుత్వం నీ చేతిలో ఉంది కదా. సీఎం నువ్వు కూర్చున్నావు కదా. నువ్వు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి? 6 గ్యారెంటీలు దాదాపు సబ్ గ్యారెంటీలుగా 420 గ్యారెంటీలు ఇచ్చినావు కదా. 5 నెలలు వెరచు. అంతేగాని ఇప్పటికి కూడా నేను కేసీఆర్ గారు తిడతా, కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు, ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కొట్టేటప్పుడు నువ్వు ఎంత, నీ స్థాయి ఎంత, అది నువ్వు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఈరోజు నీ పదవి ఉంటుండొచ్చు, రేపు పోతుండొచ్చు. కేసీఆర్ గారు అనే వ్యక్తి, కేసీఆర్ అనే ఒక శక్తి అనేది కూడా ఈ తెలంగాణ భూభాగం ఉన్నంత వరకు కూడా కేసీఆర్ గారు చరిత్ర ఓడు జరపలేడు అని చెప్పి నేను హెచ్చరిస్తాను. రేవంత్ రెడ్డి గారు పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు, అలా కడుపు మండుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే అవును, ఎందుకు కడపమంటా ఉన్నది, ఊరికి మంటమంతా ఉన్నది. వ్యతిరేకం చూసే కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ పరిపాలన చేతగాక నీ పాలన చూసే కదా కడుపుమందరూ ఏంటంటే ఏడుస్తూ ఉన్నారు. అవును, కడుపు మంటమంతా ఉన్నది. ఎందుకు ఉన్నది, ఎందుకు కడుపు మంటమంతా ఉన్నది అంటే నువ్వు ఇచ్చినటువంటి రైతు బంధు ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు. నువ్వు ఇచ్చినటువంటి ప్రతి కింటకు నువ్వు ఆయనలో బోనస్ ఇస్తా ఉన్నావు, ఇవ్వలేదు. కాబట్టి మాకు కడుపు మంటమన్నది. మేము ప్రజల కొరకు మేము తాపత్రయపడుతున్నాం తప్ప నీలా కమిషన్ల కొరకు, నీ యొక్క అల్లుని కొరకు 500 కోట్ల పైజలకు ఉన్నటువంటి కంపెనీని అప్పచెప్పడానికి మాకు అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. అవును, మాకు కడుపు అంతా ఉన్నది. ఇప్పటివరకు నువ్వు ఇచ్చిన రైతు బంధు ఇచ్చినా ఇవ్వలేదు. ఏ పథకం నువ్వు ప్రజలకు చేరవేసినాడు, ఒక్క పథకాన్ని అయినా సరే ఇచ్చినా లేదు. ఈ ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంతోమంది విద్యార్థులు ఏం చేశారంటే బస్సు యాత్ర అని చెప్పేసి కట్టుకుని కూడా వాళ్ళ ఓటుతో సహా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఊరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటుని ఇప్పించారు కదా. నీ ప్రభుత్వం వచ్చిన 100 రోజులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. ఏమైంది? అవును, మా కడుపు మంతా ఉన్నది. నీకు ఒకరికి ఉద్యోగం సరిపోతుందా? మా ఉద్యోగాలు రావద్దా? మమ్మల్ని ఉపయోగించుకునే కదా రేవంత్ రెడ్డి గారు. మా అవసరం ఉన్నప్పుడు గుండెల నిండా పెట్టి చూసుకుంటాం, మా ప్రభుత్వం రాగలన్నావు కదా. ఇప్పుడు మా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన యావత్ తెలంగాణ ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగం మీద గుండెల మీద అంతా ఉన్నావు కదా. మరి ఏమైంది? అందుకు మా కడుపు అంతా ఉన్నది. నీ ఒక్కరికి ఒక ఉద్యోగం సరిపోదు కదా రేవంత్ రెడ్డి గారు.
ఏం జరుగుతుంది? ఒకరికి ఉద్యోగం సరిపోతుందా? మాకు ఉద్యోగాలు రావద్దా? నువ్వు ఇస్తానన్నటువంటి 100 రోజుల్లో నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు కదా, ఏమైంది మరి ఇప్పుడు? నువ్వే అన్నావు కదా ప్రతి నిరుద్యోగికి మీకు సంబంధించిన రాహుల్ గాంధీ స్వయాన ప్రియాంక గాంధీ తీసుకొచ్చి నువ్వు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తాను కదా, ఏమైంది ఇప్పుడు? అందుకు మాకు కడుపు అంతా ఉన్నది తప్ప ఏమను ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత చూసి రేవంత్ రెడ్డి గారు గతంలో మనం చూసినట్టయితే ఒక బలమూరి వెంకట గారు ఈనో ప్యాకెట్ పంపిస్తాను అన్నాడు కదా, ఏమైంది బలమూరి వెంకట గారు? నీ ఒకరికి ఉద్యోగం వచ్చింది, మమ్మల్ని ఉపయోగించుకుని ఉద్యోగం తెచ్చుకున్నావు. ఇదే నీ రాజకీయ అభివృద్ధి కోసం, నీ రాజకీయ లాభం కోసం ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్నోసార్లు వచ్చినావు కదా నిరుద్యోగుల కొరకు. ఇప్పుడు ఎన్నిసార్లు వస్తున్నావు? జియో 29 గురించి ఒక్కసారి మాట్లాడినావా? జియో 40 అభ్యర్థులు ఉన్నారు, నువ్వు ఏమన్నావు? నేను మిమ్మల్ని అండా ఉంటామని చెప్పేసి మీ స్వయంగా మీ బట్టి విక్రమార్క ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మరి ఇప్పుడు ఏమైంది? అంటే నీ అవసరం నువ్వు గద్దెనెక్కిన దాకా నీ ఒక్కరికి ఉద్యోగం సరిపోద్దా బలమూరి వెంకట గారు? కాదు కదా. ఇప్పుడు ఏమైంది? ఒక్కసారి బిడ్డను ఉస్మానియా యూనివర్సిటీకి రా, ఒక్కసారి వస్తున్నావా? కేవలం నీకు అధికారికమైనటువంటి ప్రోగ్రాంకి వస్తున్నావు తప్ప, నీ పార్టీ కార్యక్రమం అటెండ్ అవుతున్నావు తప్ప, ఒక్క నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నావా? నీ ఒక్కరి కోసం ఉద్యోగం కోసం కాదు కదా, ఇంతమంది నిరుద్యోగులకు మేము కొట్లాడినాం కదా, అప్పుడు ఇప్పుడు ఏమైంది చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, నీకు పరిపాలన చేద్దాక నీ యొక్క పరిపాలన చూసి తెలంగాణ ప్రజలు కూడా చీకొడతా ఉన్నారు. దాన్ని నువ్వు దయ చేసుకోలేదు కాబట్టి నీకు పంపిస్తావు మీరు 2 రోజులు అయితే ఈనో ప్యాకెట్లు. ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకత కావచ్చు, నువ్వు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే అందించలేదు కాబట్టి ఇచ్చిన ఉన్నటువంటి వ్యతిరేకత చూసి నీకు కడపడం అంతా ఉంటుంది. ఇంకో 2 రోజులు అయితే చూపిస్తావు రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా నిరుద్యోగులను ఏ విధంగా అయితే నువ్వు విస్మరిస్తా ఉన్నావో, నిరుద్యోగులను ఏ విధంగా అయితే పట్టించుకోకుండా ఉంటున్నావో, తప్పకుండా రానున్న నీకు బుద్ధి చెప్తామని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.